ఇప్పుడు ఎంత ధనవంతుడిగా అయితేమే కానీ ఒకటే ప్రధాన సమస్య అది. ఎంతన్నా సంపాదించుకోండి, ఏదన్నా చేయనివ్వండి. ఉన్న టెన్షన్‌లకి ఇప్పుడు నిద్రలేమి అనేది పెద్ద సమస్య అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. ఏదో ఒక టెన్షన్ పెట్టుకోవడం, దాని గురించి ఆలోచించడం, నిద్రపోకుండా ఉండడం. మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉండే ఇవి పీకు తింటుంటే టైం పాస్‌కి అని చెప్పేసి మొబైల్ తీయటం, దాన్ని చూడటం. దాని ద్వారా ఆ మొబైల్ నుంచి వచ్చే రేస్‌కి కళ్ళు మండి, ఆ తర్వాత నిద్రపోయినప్పుడు నిద్ర పట్టక అలాగే ఏదో ఆలోచనలో ఉండిపోవడం. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనల సమూహంతో మనిషి నిద్రకి దూరం అయిపోయాడు. ఎంత దూరం అయిపోయాడంటే ఇక 4 గంటలు, 3 గంటలు పడుకునే స్థితికి వచ్చాడనమాట. కనీసం 8 గంటలకు కావాల్సిన నిద్ర పరిస్థితి ఇప్పుడు 3, 4 గంటలకు వచ్చింది. ఎంత ఎర్లీగా పడుకున్నా చేసుకున్న అలవాట్లను బట్టి, తినే తిండిని బట్టి ఇప్పుడు మనిషి 3, 4 గంటల కంటే సరిగా నిద్రపోలేకపోతున్నాడు. ప్రతిరోజు 8 గంటల సరైన నిద్ర అవసరం అన్నమాట. అలాగే దేహానికి ఈ 8 గంటల విశ్రాంతి అనేది ఎంతో అవసరం. కంటికి, దే ఇది దేహంలోని అన్ని పార్ట్‌లకు కూడా ఈ రెస్ట్ అనేది చాలా అవసరం. ఈ రెస్ట్ అనేది లేకపోయేపాటికి, విశ్రాంతి అనేది లేకపోయేపాటికి మనిషి మెదడు కూడా దెబ్బతినిపోతుంది. ఇక తను ఎలాంటి ఆలోచనలు చేస్తాడనేది కూడా తెలీదనమాట. తిక్క తిక్కగా ఉండడం, కొంచెం కోపంగా ఉండడం, కొంచెం నవ్వుతూ ఉండడం, ఇట్లాంటి అలవాట్లన్నీ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. వీటిని కంట్రోల్ చేసుకోవడం ఇప్పుడు మనిషి వల్ల కావట్లేదు. అదంతా కంట్రోల్ అవ్వాలంటే అన్నీ మర్చిపోయి మనిషి చక్కటి ఆహారం తిని కంటి నిండా నిద్రపోతేనే ఈ సమస్యను అధిగమించగలరు.